హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ ఫుడ్స్ అండ్ ట్రెండ్స్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ అయినాక ఎగ్ వేసుకుందాం. ఎగ్ వేసుకొని ఎగ్గుని ఫ్రై చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ పసుపు చిటికెడు వేసుకున్నాను. దాని తర్వాత కారం, ఓన్లీ ఎగ్కు సరిపడా మాత్రమే ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. దీని తర్వాత మళ్ళీ రైస్లో కూడా ఉప్పు కారం వేస్తాను. ఇప్పుడు ఎగ్కు మాత్రమే సరిపడా వేసుకున్నాను. ఎందుకంటే మనం కర్రీస్ బోర్ కొట్టినప్పుడు మన కోసం ఇట్లా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా బీన్స్ కొద్దిగా తీసుకున్నాను. అలాగే క్యారెట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా రుచిగా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా రకాలు ఉంటాయి ఎగ్ ఫ్రైడ్ రైస్. నేను ఇట్లా సింపుల్గా ఈరోజు ట్రై చేశాను. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ యాడ్ చేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయితేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. మార్నింగ్ రైసు ఉంటే కనుక ఈవినింగ్ ట్రై చేయొచ్చు. ఇట్లా మనం వేడివేడిగా తినాలనిపిస్తే ఎప్పుడైనా సరే మనం ఇట్లా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందాక ఎగ్గులో ఆల్రెడీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్లోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి సాల్ట్. నేనైతే ఇందాక 1 స్పూన్ ఆల్రెడీ వేసాను. రైస్లో ఇప్పుడు 1 స్పూన్ వేసాను. ఇంకా ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. కారం వచ్చి 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇది మీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే సోయా సాస్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే ఇలా ట్రై చేశాను ఈరోజు. ఇంకా వేరే మసాలాలు అవన్నీ నేనేం యాడ్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే మసాలాలు అవి నేను ఎక్కువ యూస్ చేయను, అందుకని నేను వాడట్లేదు. మీకు ఇష్టమైతే దీనిలో ఇంకా అన్ని మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేయలేదు. యాడ్ చేయకపోయినా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసిన ఎగ్ వేసుకుందాం. వేసుకుని మొత్తం రైస్ మొత్తం కలుపుకుందాం. రైస్ మొత్తం కలిపేస్తే ఇంకా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది.
లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుంటే కొంచెం ఫ్రై చేస్తే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. టేస్టీగా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా మీకు నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.